వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. రాజ్యసభ సభ్యులుగా ఎవరు ఎన్నికైతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతుంది. రాజ్యసభకు ముగ్గురు వెళ్ళబోతున్నారు. వారి పేర్లు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ. ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య వీళ్ళు ముగ్గురు రాజీనామా చేశారు. ఈ మూడిటికి రాజ్యసభ ఎన్నికలు డిసెంబర్ 20వ తేదీ జరుగుతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ మూడు రాజ్యసభ సీట్లు కూటమి ప్రభుత్వానికి దక్కుతాయి. ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉంది కాబట్టి ఈ మూడు పార్టీల్లో ఎవరికి ఈ సీట్లు దక్కుతాయి అనే ప్రచారం జరుగుతుంది. చాలామంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి, కానీ ఆ పేర్లు అన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. నాగబాబు గారి పేరు వచ్చింది, గల్లా జయదేవ్ పేరు వచ్చింది, రామ్మోహన్ నాయుడు పేరు వచ్చింది, యనమల రామకృష్ణుడి పేరు వచ్చింది. ఇలా చాలామంది పేర్లు వచ్చాయి, అన్నీ పక్కకు పోయాయి. ఇప్పుడు ఆ రాజ్యసభ సీట్లకు తెలుగుదేశం పార్టీ 2, బీజేపీ 1 తీసుకోబోతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున బీదా మస్తాన్ రావు, సానా సతీష్ వీరి పేర్లు ఖరారు చేయగా, బీజేపీ పార్టీ తరఫున ఆర్ కృష్ణయ్య ఆయన బీజేపీలో చేరి రాజ్యసభకు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురిలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యకు వీరి రాజ్యసభ సీట్లు వీరికే వచ్చాయి. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సీటు మాత్రం సానా సతీష్కి వెళ్తుంది. మోపిదేవి వెంకటరమణకు ఇప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఏ పదవులు వచ్చే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో ఆయన కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారానికి తెలుగుదేశం, బీజేపీ పార్టీలు ముగింపు పలికి పేర్లను ఖరారు చేసింది. దీంతో రాజ్యసభ సభ్యులు ఎవరు అనేది అందరికీ తెలిసిపోయింది. అలాగే మరో అంశం ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు విషయంలో ఆదాని దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 1750 కోట్లు లంచం తీసుకున్నారని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రాయడం జరిగింది. అవి అబద్ధపు రాతలు, నా పైన పనిగట్టుకొని రాశారు. అందులో వాస్తవం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ ద్వారా మేము విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నాము. ₹2.49 మేము కొనుక్కోవడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి మీడియా ద్వారా తెలిపారు. ఆయన అప్పుడు చెప్పేటప్పుడు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి వ్యతిరేక వార్తలు రాశాయి, అవాస్తవ వార్తలు రాశాయి. 48 గంటల్లో క్షమాపణ చెప్పి ఆ కథనాలను తొలగించాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని 48 గంటల టైం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈనాడు యాజమాన్యం కానీ, ఆంధ్రజ్యోతి యాజమాన్యం కానీ స్పందించలేదు. తన పరువుకు భంగం కలిగేలా ఆ 2 పత్రికలు అవాస్తవ కథనాలు రాశాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన న్యాయవాదులతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయించారు. దీంతో విచారణ జరగడంతో ఆ 2 పత్రికలకు హైకోర్టు నోటీసులు పంపించింది. ఇక రాబోయే వార్తల్లో కూడా హైకోర్టుకు లోబడి జగన్మోహన్ రెడ్డిపై వార్తలు రాయాలని కూడా కోర్టు చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం దావా వేస్తానని ముందుగానే ఆ పత్రికలను హెచ్చరించారు. అయితే పత్రికలపై పరువు నష్టం దావాలు వేయడం సహజమే కదా అని ఆ యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా దీనిపై మళ్ళీ ఈ నెలలోనే విచారణ జరగబోతుంది. మరి అప్పుడు ఆ 2 పత్రికలకు ఎలాంటి సూచనలు, సలహాలు హైకోర్టు ఇస్తుందో తెలియాలి. ఇప్పుడు ఇది ఒక చర్చగా మారింది. 2 ప్రధాన పత్రికలపై పరువు నష్టం దావా వేయడం అటు మీడియాలోనూ, ఇటు రాజకీయ నాయకుల్లోనూ చర్చ జరుగుతుంది. ఈ అంశంపై ఏం జరుగుతుందో నెక్స్ట్ జరగబోయే విచారణలో తెలిసే అవకాశం ఉంది.